ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్. అంటే రావడమే అక్కడి నుంచి వస్తున్నారా? లేదంటే అంటే ఇక్కడే హాస్టల్‌లో ప్రెజెంట్ ఇక్కడే వర్క్ చేస్తున్నాను. హ్మ్. ఇక్కడ వర్క్ చేసుకుంటూ టెంపుల్‌కొచ్చాము. ఓకే. సో, ఎలా అనిపిస్తుంది రావడం? ఇక్కడికైతే మేము మండే వచ్చి వెళ్తాము. ఇక్కడ చదువుకుంటూ ప్లస్ ఇక్కడే ఉంటున్నాము. హ్మ్. మండే వచ్చి వెళ్తాం. ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఆయనను చూసుకుంటూ వెళ్తాం. ప్రతి మండే వస్తున్నారు గాబట్టి మీకింకా ఈ టెంపుల్ గురించి ఎక్కువ తెలిసుంటుంది. అంటే అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్ అలా ఉండి వెళ్ళిపోతాం. ఎక్కువ సేపు ఉండము. హ్మ్. అంటే వేరే టెంపుల్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ టెంపుల్ కొంచెం డిఫరెంట్ ఇదొక్క అని. టెంపుల్ డిఫరెంట్‌గుంది. ప్లస్ నైట్ టైమ్‌లో వ్యూ సూపర్ ఉంటుందసలు. నైట్ టైమ్‌లో ఇంకా చాలా చాలా బావుంటుంది. బావుంటుంది. ఏ టెంపుల్‌లో అయినా గాని శివుడిని, పార్వతిని అంటే ఆ! వేరే టెంపుల్‌లో శివుడు, పార్వతి సెపరేట్‌గా అవును. పక్క పక్కన ఉంటారు గదా! కానీ ఇక్కడ ఇద్దరు ఒకే రూపంలో ఉన్నారు కాబట్టి ఇంకా చూడడానికి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ బ్లాక్ స్టోన్‌తో మీకేమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? చాలా డిఫరెంట్. మొత్తం బ్లాక్ ఉండి గోల్డెన్ వ్యూతో ఈవినింగ్ టైమ్‌లో సూపర్‌గా కనిపిస్తుంది. మొన్న బా శివరాత్రికి రావడానికి ఏమైనా ట్రై చేసారా? అహా! అప్పుడు నేను ఆ టైంకి ఇక్కడ లేను. హ్మ్. మళ్ళీ క్యూ కట్టడంలో గూడా అందరికి సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని రూల్స్ ప్రతి ఒక్కళ్ళకి అందరికి సేమ్ రూల్స్ ఉంటాయి. హ్మ్. సో, అంటే ఎలా అనిపిస్తుంది? మీరు ప్రతి వీక్ రావడము? నాకైతే ది బెస్ట్‌గా అనిపించింది ఈ టెంపుల్ అయితే ఇక్కడ. హ్మ్.